ఉన్నోళ్ళకి మాత్రమే అవుతుంది అంటున్నారు. పేదలకి రక్షణ లేదు, గుడికి రక్షణ లేదు. అట్లాంటిది మమ్మల్ని ఆడాలని చూడకుండా ఇప్పుడు మీరు ఎట్లా చూస్తారు? మామలు మా అయ్యలు అయ్యలు చేస్తున్నాడా? అన్ని ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయన్ని. మమ్మల్ని ఇప్పుడు రాణిస్తలేరు. మేము ఆడ స్లాబ్ వేసినామన్నా అందరి దగ్గర బిచ్చం మారుకున్నాం. అమ్మ వాళ్ళు దేవుళ్ళు వచ్చి నేను ఎండలున్నా వానలున్నా నాకు ఇంత చెట్టు కావాలి, నాకు నీడ కావాలంటే అందరం బిచ్చం వేసుకొని మేము స్లాబ్ వేసుకున్నాం. స్లాబ్ వేసుకున్నందుకు బోనాలు మంగళవారం నాడు బోనాలు చేసినాం. అమ్మ అది కాదు నేను చెప్పాను. ఇది ఖాళీ జాగా ఉంది. అమ్మోరు తల్లి గుడి ఎట్లా కొడితే ఈ భూములు అమ్ముకుంటారు, ఆ చెల్లకి వేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తారు, ఇండ్లు కట్టుకుంటారు, డబ్బులు చేసుకుంటారు. దీనికి అమ్మోరు తల్లి కూడా ఎట్లా బారేస్తారు. గుడి మా అయ్యలు మా తాతలు చేసిన గుడి, ఆ గుడి ఇది ఇప్పటిది కాదు. మా మామలు వాళ్ళు చేసిన గుడి ఇది. ఇంత పబ్లిక్ రాలేదు, ఎందుకంటే మేము పోయేదే కష్టం. ఇక్కడ అట్లానే మేము వచ్చి మేము చేసుకుంటుంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉన్నదా కూడగొట్టిరా? గుడి కూడా కూడగొట్టేసారు. అయితే ఇలా ఇక నిన్న ఈడంగా ఆడంగా మీ నర్సయ్య తాత పశువైద్య ముచ్చట కూడా ఒకటి ఉంది చెప్పాలి మీకు. ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ లోపలికి జొర్రి పోలీసు వాళ్ళని కావలబెట్టి కందిరిగ లెక్క కావలబెట్టి లోపలికి పోయినాక పాపం ఇప్పుడు ఆమె అన్నది, ఈ ముసలాం ఏమంటుందంటే, అయ్యా ఆనాడు సంది చెట్టు కిందనో పుట్ట కిందనో ఉన్నది మా తల్లి, పెద్దమ్మ సత్యంగాల తల్లి. ఆ తల్లి ఎండకి ఎంతుంది ఆనకు నాంతుంది. కాబట్టి మేము ఏం చేసినాము, మేము పెద్ద పెద్ద బడా బాబుల కాడికి పోలే, మా కుండలు కలిగిందే మాకు మేమే 10, 5 రూపాయో పావులో బేడో వేసుకొని బిచ్చమడుకున్నట్టుగా అడుక్కొని మాకు మేమే, మా బస్తీ వాసులమే, మా కాలనీ వాసులమే, మాకు మేమే ఆనాడు సంది పెద్దమ్మ తల్లిని ఎవరైతే ముక్తున్నామో గాలమే గింతంతా గూడు లెక్క వేసుకున్నాం. ఆ తల్లికి స్లాబ్ పోసుకున్నారట. ఇక రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఇక అందులో అడుగు పెట్టి పోలీసులని కావలి పెట్టి మరి ఆ పెద్దమ్మ తల్లిని తీస్తేందుకు ఆమెకు ఎట్లా చేతులు వచ్చాయి? పొద్దుదాకా చేయకపోయిర్రు, తెల్లందాకా వచ్చి ఎందుకు కూలగొట్టిర్రు? అది కూలగొడుతుంటే పాపం ఇక్కడికి వెళ్ళి కొన్ని చుట్టుపక్కల ఇళ్ళలు బిల్డింగ్లు ఎక్కి ఫోటోలు వీడియోలు తీస్తుంటే అలా ఆ జేసీబీ పెట్టి కూలగొడుతుంటే ఈ పెద్దమ్మ తల్లి మీద పడే ఏదైతే ఈ స్లాబ్ మీదంగా ఉన్నదో అది అట్లనే ఆ తల్లి మహిమతోటి, అంటే ఆ తల్లి తనకు తానే కాపాడుకున్నదట. ఆ తల్లి మనకు ఏం కనపడుతున్నాయి, తనకు తానే ఆ తల్లి కాపాడుకున్నది. గా రకంగా మళ్ళా ఇక పుసుక్కున అది స్లాబే కనుక ఆ పెద్దమ్మ తల్లి మీద పడితే ఇంకేమో కథ. మొత్తానికి ఆ భక్తులకు ఆ పెద్దమ్మ తల్లిని దూరం చేసిర్రు. ఎంతవరకైనా పురస్తే మా ప్రాణాలు పోయినా పురస్తే ఆ తల్లి పేరు మీద మేము ఎల్లకాలం బతకరాలే భూమి మీదకి. బతికిన 4 రోజులే మేము తెగింపుతోటి బతుకుతాము అని ఇప్పుడు ఆ కాలనీ జనాలు అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది, ఎట్ట న్యాయం జరుగుతుంది? మరి ఆ పెద్దమ్మ తల్లిని తీసుకొచ్చేదాకా మేము ఊకోమని వాళ్ళు మాకు పట్టు వచ్చి ఇక జరుగుతున్న కథ ఇది. మరో ఆఫీసర్ లేడీ వచ్చి మేము దీన్ని ఏం డిస్టర్బ్ చేయము, పాడు చేయమని చెప్పినామే. రాత్రి ఎత్తగొట్టే ప్లాన్ లో ఉంది. 12 మంగళవారం రోజు 11-12 గంటల దాకా మేము ఈయన ఉన్నాం. అందరం వండుకున్నాము, ఈయన తిన్నాం, బోనాలు చేసుకున్నాము, వచ్చిన వాళ్ళకి తిండి పెట్టినాము, అన్ని చేసినాం. మేము పోయినాక తెల్లని దాకా దొంగతనంగా వచ్చి గులగొట్టి 2 కోట్లు ఇవ్వాలంటే 2 కోట్లు ఇస్తే మీరు గుడి కట్టుకోరు, ఏమన్నా కట్టుకోరు, మేము వచ్చి చూస్తాం అలా ఉంది కథ. మేము బోనాలు చేస్తున్నాం. ఆ టైంలో చెప్తాం చౌరస్తాలో హోర్డింగ్లు పెడతారు, ఒక్క దిన
ఇప్పుడు ఆమె ఏదో చేయదాకా రాడుంటుంది, మీరు కూలబడతట నిలబడతట. ఇక మళ్ళీ వాళ్ళకే తెలవాలి. నేను ఈత నిలబడున్నా, వర్షంలో నడుస్తున్నా, ఇక్కడ నిలబడినా. తరిస్తాను నేను మొగ్గలేదు ఉండు నిలబడు. గట్టి లేదు, ఆడ అమ్మోరు తల్లికే గట్టి లేదు. ఇక నేను